తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు ప్రచారం కావడంతో పార్టీ నేతలకు జూమ్ ద్వారా దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 5 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత పార్లమెంట్ ఇన్ఛార్జీలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జీలు. మధ్యాహ్నం తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బైక్ ర్యాలీలు చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, నేటితో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి గడువు మిగబోతా ఉంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి ఎన్నికార్డు పడనున్న నేపథ్యంలో చివరి అస్త్రంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని నోరిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించి ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. చివరి నిమిషం వరకు కూడా ప్రచారం చేయాలి, ప్రతి ఓటరు కూడా ప్రత్యక్షంగా కలిసి ఓటును అభ్యర్థించాలంటూ కూడా ఓటర్లకు సంబంధించి పార్టీ నేతలందరూ కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నాడో, ఎక్కడైతే రెబల్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారో వారిని తమకు మద్దతుగా కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేయాలంటూ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు సీఎం సూచించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 5 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. బహిరంగ సభల ద్వారా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా అభివృద్ధి చేసుకుందామంటూ కూడా కాంగ్రెస్కు సంబంధించిన పార్టీ నాయకులకు అలాగే తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎట్ ది సేమ్ టైం బీజేపీ, బీఆర్ఎస్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి, అధికార కాంగ్రెస్ను ఓడగట్టేందుకు ఇద్దరు కూడా చేతులు కలిపారు, ఇద్దరు కూడా ఒకరికొకరికి అనుకూలంగా పనిచేసుకుంటున్నారంటూ కూడా విమర్శలు చేశారు. ఆ 2 పార్టీలను ఓడించి కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ కూడా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సంక్షేమ పథకాలను పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రభుత్వ పథకాలు ఇంకా భవిష్యత్తులో కొనసాగించడం కానీ ఇంకా ఎక్కువ పనులు చేయడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనంటూ కూడా కోరుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత అన్ని డివిజన్లలో కూడా బైక్ ర్యాలీలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది. అలాగే ఇన్ఛార్జి మంత్రులందరూ, ఇన్ఛార్జి కోఆర్డినేటర్లు ఎవరైతున్నారో వాళ్ళు ఈ యొక్క పోలింగ్ పూర్తయ్యే వరకు, ఎల్లుండి పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆయా కాన్స్టిట్యూన్సీలో ఉంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడంతో పాటు ఎక్కడైనా ప్రతిపక్షాలు ఇబ్బంది పెడితే దాన్ని టార్గెట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు గాంధీ భవన్ వారంతో టచ్లో ఉండాలంటూ కూడా పిసిసి చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు పాల్గొననున్నారు. తమ అభ్యర్థుల తరఫున కేటీఆర్, హరీష్ రావు ప్రచారం నిర్వహించనున్నారు. భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ లో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. దుబ్బాక, రామాయంపేట, మెదక్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 40% మంది గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో 50%కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. కొత్త మున్సిపాలిటీల్లో సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకుని వెళ్తోంది బీఆర్ఎస్. మున్సిపాలిటీలో స్థానిక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలో ఎంత బాకీ ఉందో చెబుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్. ఎస్ కవిత, సో మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ప్రచారం నిర్వహిస్తూ ఉంది. సో గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కీలక నేత హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్న బోము అని స్పష్టం చేసినప్పటికీ కూడా ఇటు బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రులు అలాగే నితిన్ నబీన్తో పాటు అలాగే ఫడ్నవీసు తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడము, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇటు సీఎం రేవంత్తో పాటు అలాగే మంత్రులు ప్రచారంలో పాల్గొనడంతో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా వ్యూహాలు మార్చారు. సో ఇప్పటికే ఇటు మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. సో ఇవాళ చివరి తేదీ ముగియడంతో ఇటు హరీష్ రావు ఇటు మెదక్ జిల్లాలో మెదక్, రామాయణపేట, దుబ్బాక మున్సిపాలిటీలో ప్రచారం చేయబోతున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లి అలాగే మహబూబాబాద్తో పాటు పరకాల మున్సిపాలిటీలో ఇవాళ ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. సో ఇక ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో 40% పైగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు అనేటువంటి జోష్లో
బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇదే సీన్ ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఫలితాలు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యధిక స్థానాలు అంటే 50% పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎజెండాతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో అంటూ కూడా ఇప్పటికే బాకీ కార్డుని సిద్ధం చేసింది. బాకీ కార్డుల ద్వారా ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడుతో వెళ్తోంది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీజేపీ ఎంపీలు. చివరి రోజు పోల్ మేనేజ్మెంట్ పై బీజేపీ గ్రౌండ్ లీడర్లు ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడుతో వెళ్తోంది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్. కవిత, బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆల్టర్నేటివ్గా ఎదగాలి, అధికార పార్టీకి ఆల్టర్నేటివ్గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే అత్యధిక స్థానాలు సాధించాలనే లక్ష్యంతోనే బీజేపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు మనం చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలన్నీ ముమ్మరంగా నిర్వహించింది. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా మేనిఫెస్టోలను రూపొందించి విడుదల చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్లను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన వనరులన్నీ స్థానిక సంస్థలలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు తెలంగాణలో బీజేపీకి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయడము, అదేవిధంగా ఛార్జ్షీట్ విడుదల చేయడం అంశాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా తెలంగాణ బీజేపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు ఎవరికి వారు పార్లమెంటు స్థానాల్లో వారి మున్సిపాలిటీలలో అధికారం చేజించుకునేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూపించే అవకాశం, అధికారంలోకి అన్ని వార్డుల్లో అత్యధిక వార్డుల్లో గెలిచేందుకు వ్యూహాత్మకంగా ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.